హైడ్రా ఈ పేరు వింటే భూకబ్జాదారులు వణికిపోతున్నారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది హైడ్రా. సినీ సెలబ్రిటీలను సైతం వదలకుండా కూల్చుడే పనిగా చెలరేగిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేశారు అధికారులు. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చుడు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగార్జున తర్వాత ఏ హీరో అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చబోతున్నారు? అసలు ఏంటి ఈ హైడ్రా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నిత్యం అక్కడ ఈ దందాలపై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఈ దందాల వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు, రాజకీయ నేతలు ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ కూడా వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఇలాంటి దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనబడినా చర్యలు తీసుకుంటుంది. దీనికోసం హైడ్రా వ్యవస్థను పటిష్టం చేసింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి సారథిగా ఐజీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెలలో హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. మొత్తం 259 మంది ఆఫీసర్లు, సిబ్బందిని కేటాయించారు. ఒక ఐపీఎస్, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీఏలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్స్, 21 మంది ఇన్స్పెక్టర్స్, 33 మంది ఎస్ఐలు, 12 గురి రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోంగార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటిక్ ఆఫీసర్లను హైడ్రాకు ఇచ్చారు. అనుమతి లేనివి, కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. దీంతో ఇప్పుడు ఆక్రమణల దందాలో పాతుకుపోయిన వారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అటు హైడ్రా చీఫ్ గా ఉన్న ఏవి రంగనాథ్ కు పవర్ఫుల్ ఐపీఎస్ గా పేరుంది. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో నక్సల్స్ ను అణిచివేయడంలో కర్కశంగా వ్యవహరించారు రంగనాథ్. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. అదే సమయంలో రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు నాగార్జున అక్రమ కట్టడం కూల్చుడు తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏ హీరో అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమ కట్టడాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తుండడం ప్రజలు స్వాగతిస్తున్నారు. సినీ హీరో అయినా, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడైనా సరే ఇలానే వ్యవహరించాలని కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.